స్టార్ట్ చేయండి. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే గతి నిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశహరాయ చ నేదిష్టాయ ప్రేతభూతపిశాచ భయహారిణే యతనానాశనాయాస్తు నమో మర్కటరూపిణే యక్షరాక్షసశార్ధూల సర్పవృశ్చికభీహృతే మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినామగ్రగణ్యాయ నమో నమః పాహి మారుతే లాభదోస్తిత్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక యశో జయం చ మే దేహి శత్రూన్నాశయ నాశయ స్వాశ్రితానామభయదం యయేవం స్తౌతి మారుతిం హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్. చాలా బాగుంది. ఏంటి ఆంజనేయ దండకమా ఏమైనా అంటారు దీన్ని? దీన్ని ఆంజనేయ స్తుతి మేడం. మ్హూ. ఆంజనేయ స్తుతి. స్తుతి. ఇది కొడితే వస్తుంది మేడం యూట్యూబ్ లో ఆంజనేయ స్తుతిని? అని కాదమ్మా, మీరేం చేస్తారంటే హనుమ స్తోత్రములు అని కొట్టండి. స్తోత్ర నిధి అనే పుస్తకంలో హనుమంతుడి గురించి, ఒక్కొక్క దేవత గురించి అన్ని రకాలైన శ్లోకాలు ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. స్తోత్ర నిధి అనే ఓకే పుస్తకం కొట్టు. ఓకే మేడం. ఓకే అమ్మా. సుందరకాండ 11వ సర్గ 2వ భాగం 35 శ్లోకాల దాకా మనము పూర్తి చేసాము. అంటే ఈ నెంబర్లు వేరేగా ఉన్నాయి. ఇంతవరకు అయిన దాంట్లో ఇప్పుడు మనం ఇంతకు ముందే ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాము. రావణాసురుడు ఒకసారి పుష్పక విమానం అంతా వెతికాడు హనుమంతుడు. రావణుడి యొక్క రాజ్యంలో ఆయన ఆ భవంతులు అన్ని చూసుకుంటూ రావణాసురుడి భవనానికి వచ్చి ఆ చుట్టూరా ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలని, విమానాల్లాగా ఉన్నటువంటి భవనాలన్నింటినీ చూసి వాటిని అన్నిట్లలో కూడా మధ్యలో ఒకటి ఇంకా పెద్దగా ఉన్నటువంటిది, చాలా విశాలంగా ఉన్నటువంటి ఒక పుష్పక విమానం లాంటి దాన్ని చూశాడు. అందులో రావణాసురుడి యొక్క శయనాగారాన్ని చూశాడు. అక్కడ అంతా ఒక పెద్ద మంచి పట్టు పరుపులతో పరిచినటువంటి శయనం పైన రావణాసురుడు ఒక పెద్ద నదిలో ఉన్నటువంటి ఒక మదపు టేనుగా ఉంటే ఎలా ఉంటుందో అలా పడుకొని నిద్రపోతున్నాడు. ఆ మందర పర్వతంలో నుండి 2 పాములు గనక బయటికి 5 తలల పాములు బయటకు వస్తే ఎట్లా ఉంటుందో అలాంటి బాహువులతోటి అతను ఉన్నాడు. ఆయన హనుమంతుడి దృష్టి మొట్టమొదటిగా అతని బాహువుల మీదే పడింది. ఎందుకంటే ఆ చేతులతోటే చేసింది పాపమంతా. సీతాదేవిని అపహరించటము అనేది ఆ చేతులతో ఆమెని తీసుకొని వెళ్ళటమే.
ఇటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి ఆ చేతులని చూసి ఎంత దృఢమైనటువంటి చేతులు, వజ్రాయుధపు దెబ్బలతోటున్న చేతులు అని చూసి అంతా చూసాడు. ఎక్కడా సీతాదేవి కనపడలేదు. ఒక చోట ఒక పక్కన ఒక మంచం పైన ఒక అత్యంతమైనటువంటి ఒక సౌందర్య రాశి, ఉత్తమమైనటువంటి లక్షణాలతో కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆమె శరీరపు కాంతితోటి మొత్తము క్షయనాగారం అంతా కూడా వెలిగిపోతుందా అన్నట్టుగా ఉంది. ఆభరణాలకే ఆమె అందమిస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఒక సౌశీల్యవతిని, ఒక అందమైనటువంటి అమ్మాయిని, ఒక ఉత్తమ జాతికి చెందినటువంటి అమ్మాయిని అక్కడ పడుకొనుండడం చూసాడు. చూసి ఆమె సీతనేమో అనుకోని మహా ఆనందంతోటి గెంతులేసేసి, తోకని ముద్దు పెట్టుకొని, పైకెక్కి, కిందకి దింకి అలా అంతా రకరకాలుగా చేష్టలు చేశాడు. ఆ చేష్టలు చేసిన కాసేపటికి అంటే కోతి చేష్టలు ఎలా చేస్తారో అలా చేశాడు. సహజమైనటువంటి స్వభావంతోటి. అది అయిన తర్వాత ఒక్క క్షణంలోనే ఆయనకి అంతటువంటి రాముల వారిని వదిలిపెట్టి సీతమ్మ వారు ఇలా ఇంత ప్రశాంతంగా, ఇంత పట్టుపరుపుల మీద ఎన్ని నగలు, ఆభరణాలు ధరించి, మంచి పట్టు వస్త్రాలు ధరించి ఇంత ప్రశాంతంగా నిద్రపోతుందా అని అనుకుని ఈవిడ ఖచ్చితంగా సీతాదేవి కాదు. ఎందుకంటే రాముడిని వదిలిపెట్టినటువంటి సీత ఈ విధంగా అలంకరించుకోదు, ఇలా ఉండదు అనుకోని నిరాశ చెందిపోయాడు. నిరాశ చెంది మళ్ళీ అంతా మళ్ళీ ఇంకో రెండోసారి. మొదటిసారి చూసాడు అంతా ప్రత్యేకంగా రావణుడి అంతఃపురంలో అంటే ఆయన మైండ్ ఎట్లా ఉందంటే మైండ్ సెట్ ఇక్కడ వాల్మీకి చెప్పేదేంటంటే మనము ఏదన్నా ఒక వస్తువుని మర్చిపోయాము అనుకోండి మన మనసులో నేను ఆ రోజు ఫలానా వాళ్ళ ఇంటికెళ్ళాను, లేదా పలానా చోటుకెళ్ళాను. ఇక్కడే మర్చిపోయి ఉంటాను ఆ వస్తువు అని మనం అక్కడే వెతుకుతూ ఉంటాం ఎన్ని సార్లైనా. ఒకసారి వెతుకుతాము, కనపడదు. రెండోసారి వెతుకుతాము, అయినా కనపడదు. కానీ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అక్కడ కాకపోతే ఇంకా ఎక్కడన్నా పెట్టానా నేను కార్ కీసు, ఇక్కడ కాకపోతే ఇక్కడ పెట్టుకున్నానా, ఈ పర్సులో కాకపోతే బయట పడేసానా, ఏం చేశాను అనేది మన ఆలోచనకి తట్టదు. తట్టక మనము ఇక్కడే పెడతాను, నేనెప్పుడు ఇక్కడే పెడతాను, ఇక్కడే ఉంటుంటుందని అక్కడే వెతుకుంటాం. అలానే హనుమంతుడు ఇక్కడ అంటే ఆ మనిషి స్వభావం ఎట్లా ఉంటుందో అనేది. ఆయనకి రావణాంతఃపురంలోనే సీతాదేవి ఉంటుంది అని ఒక ఉ ఆలోచన. అందుకని అక్కడే వెతుకుతున్నాడు. వెతుకుతుంటే కనిపించటం లేదు. మళ్ళీ ఇంకోసారి అంత వేలాది మంది స్త్రీలు, దేవర్షి కన్యలు, రాజర్షి కన్యలు, విద్యాధర కన్యలు, గంధర్వ కన్యలు, ఎంతమంది అందగత్తెలందరూ గూడా అక్కడ ఉన్నారు. ఒక్కొక్క వాయిద్యం వాయిస్తూ ఆ వాయిద్యాన్నే పట్టుకొని నిద్రపోతూ రకరకాలైనటువంటి భంగిమలలో ఒకళ్ళ మీద బట్టలు ఒకళ్ళు లాగేసుకుంటూ, ఒక పక్కనున్న అమ్మాయి రావణాసురుడు ఏమో అన్నంతగా వాళ్ళని కౌగిలించుకుంటూ అలా పడుకొని అట్లా ఉన్నారు. ఇంతమందిలో సీతాదేవి కనపడలేదు. అయినా సరే మళ్ళీ ఇంకోసారి తిరిగి రావణాంతపురంలోనే మళ్ళీ తిరిగి చూస్తున్నాడు. చూస్తే ఈసారి దృష్టి అంతా తిండి పాత్రల మీద పడింది. అన్ని తిండి పదార్థాలన్నీ అక్కడున్నాయి. అవన్నీ గమనించాడు. అవన్నీ చూసాడు. వాళ్ళు తినే ఆహారాలు ఎలా ఉన్నాయని, రకరకాల నెమళ్ళని, పక్షులని వాటిలన్నిటిని చంపి అవన్నీ కొన్ని కొన్ని ఆహ్, షేప్‌లో అదే ఆకృతిలో అలా పెట్టి ఉన్నవి, సగం తిన్నవి, సగం తిననివి, సగం అసలు ముట్టుకోనివి, రకరకాల పాత్రలు, రకరకాల పానీయాలు అన్నీ ఉన్నవి అన్నీ చూసాడు. అన్నీ చూసినా ఎక్కడ సీతాదేవి అతనికి కనపడలేదు. అక్కడ పడుకున్నటువంటి ఆ స్త్రీలందరూ ఎంత అందంగా ఉన్నారు అనంటే, అలా నిద్రపోతూ ఉంటే ఒక పెద్ద సరస్సులో కనుక ఆ పద్మాలు రాత్రిపూట ముడుచుకుంటాయి గదా! సూర్యుడి కాంతికేమో విచ్చుకుంటాయి. సూర్యాస్తమయం కాంగానే ముడుచుకుపోతాయి. ఈ స్త్రీలందరూ గూడా అలా ముడుచుకొని బోయి, పద్మాలు గనక ముడుచుకొని పోయినటువంటి పద్మాల సరస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఒకటి వాళ్ళకి చాలా విపరీతంగా నిద్రొస్తోంది. రెండోది వాళ్ళు అప్పటిదాకా కామకేళిలో ఉండి అలిసిపోయారు.
అలిసిపోయి అలానే ఎలా ఉన్నవాళ్ళు అలానే పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పద్మినీనాం ప్రసుప్తానాం రూపం ఆసీత్ యథైవ ఆ పద్మిని ఎలా ఉంటుందో, ఆ పద్మాల సరస్సు ఎలా ఉంటుందో, ముడుచుకుపోయినటువంటి పద్మాలుంటే అలా ఉన్నటువంటి ఆ స్త్రీలందరినీ చూశాడు. చూసి ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపిః దదర్శ సుమహాతేజ. ఈ సుమహాతేజుడైనటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ హనుమంతుడు అశేషేణ సర్వం రావణాంతఃపురం దదర్శ. ఈ విధంగా రావణాంతఃపురం, రావణుని యొక్క అంతఃపురము, అంతర్భవనములు అన్నీ కూడా సర్వం అంత మొత్తం అశేషేణ ఎక్కడ ఒక్క చోట కూడా వదిలిపెట్టకుండా, ఒక అంగుళం కూడా వదిలిపెట్టకుండా అంత మొత్తము దదర్శ చూశాడు. కానీ జానకీం నదదర్శ జానకి, ఆ జానకిని మాత్రము కనపడలేదు. ఆ జానకిని మాత్రము చూడలేక పోయాడు. జనక రాజకుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని మాత్రము చూడలేకపోయాడు. నిరీక్షమాణశ్చ తతస్తాస్త్రియః స మహాకపిః జగామ మహతీం చింతాం ధర్మ సాధ్వస శంకితః. ఇప్పుడు ఆయనకి భయం కలిగింది ఒకటి. ఏంటి, ఈ ఆడవాళ్ళందరినీ చూస్తున్నానే నేను. వాళ్ళు మరి నిద్రావస్థలో ఉన్నప్పుడు రకరకాల భంగిమలలో ఉంటారు. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు సరిగా ఉండవు. మేలి ముసుగులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. వాయిద్యాలు వాయిస్తూ అలే భంగిమలో పడుకున్నారు. పక్క వాళ్ళ మీద చేతులేస్తున్నారు, కాళ్ళు వేస్తున్నారు. ఇం అట్లా అసలు మామూలుగానే మనుషులు నిద్రబోతున్న సమయంలో ఎలా ఉంటారు అనేది మనము చెప్పలేము. అలాంటిది ఈ రాక్షస స్త్రీలు, దేవర్షులు వాళ్ళందరూ కూడా ఉన్నారు గాని, వీళ్ళందరూ ఈ రావణుని యొక్క ప్రియ భార్యలందరూ రకరకాలైనటువంటి జాతులకు చెందినటువంటి వారు. వాళ్ళు ఎలా పడుకున్నారు అనేది, ఎలా ఉన్నాయి వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు, ఏంటి అదంతా అసలు చూసాడు. చూసి అవన్నీ చూసి తాః స్త్రియః, ఆ స్త్రీలందరినీ నిరీక్షమాణః తతః, అంతా అటు తరువాత నిరీక్షమాణః చ, వాళ్ళందరినీ తేరిపారా చూసాడు కదా. అంటే ఆయనకి సీతాదేవి ఎలా ఉంటుందో తెలీదు. రాముడు వర్ణించినటువంటి రూపమే ఆయనకి తెలుసు. కానీ ఎక్కడో పైన ఆకాశంలో రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆమె నగలన్నీ తీసి పడేసింది. అప్పుడు ఒకసారి చూసాడు కానీ అది గుర్తెక్కడ ఉంటుంది? జ్ఞాపకం ఎక్కడ ఉంటుంది? ఆ తర్వాత అంత దూరంలో నుంచి చూసినప్పుడు ఆమె యొక్క రూపము ఎలా ఉంటుంది అనేది ఏమి చెప్పగలరు? రాముడు చెప్పినటువంటి ఆకృతినే, ఆ రూపాన్నే బట్టి వెతుకుతూ ఉన్నాడు. అందుకని అందరిని తేరిపార చూడాల్సొచ్చింది. ఈమె సీతాదేవి అయి ఉంటుందా? ఈమె అయి ఉంటుందా? అని. ఎందుకంటే తెలీదు కాబట్టి. మహాకపిః జగామ మహతీం చింతాం. ఈ అందరిని ఇలా తేరిపార చూడంగానే ఆయనకి బహుదుఃఖం కలిగింది. విపరీతమైనటువంటి దుఃఖము, మహతీం చింతాం. చాలా అత్యధికమైనటువంటి చింత, బాధ కలిగింది. ఎందుచేత? ధర్మ సాధ్వస శంకితః. ఎందుచేత? ధర్మము అనేటటువంటి భయము చేత, సాధ్వసం చేత, ఆ భయము చేత శంకితః, శంకించిన వాడే, అనుమానించినటువంటి వాడే. అయ్యో! నేను ఏ ధర్మలోపం చేశాను? ఇలా పరస్త్రీలని, వాళ్ళు నిద్రపోతున్నటువంటి సమయం, అసలు స్త్రీలని తేరిపార చూడటమే మహాపాపం. ఆహ్, స్త్రీల వైపు చూడటమే పాపం. స్త్రీలను తేరిపార చూడటం ఇంకా మహా పాపం. స్త్రీలు కామకేళిలో ఉన్నప్పుడు చూడటం ఇంకా మహాపాపం. కామకేళి అయిన తర్వాత వాళ్ళు నిర్లజ్జగా పడుకొని నిద్రపోతూ ఉంటే చూడటం అనేది ఇంకా ఘోరమైనటువంటి పాపం. అటువంటి ధర్మ సాధ్వస శంకిత. అలా నాకు ధర్మ లోపం కలిగింది. ధర్మానికి, ఆ ధర్మము వల్ల ఒక భయము. ఏ ఏ ధర్ ఈ నేను తప్పు చేశాను అనే ఆ ధర్మానికి సంబంధించినటువంటి బ శ శంకితః, ఆ భయం వల్ల అనుమానించినటువంటి వాడై, శంకితుడై అతడు మహతీం చింతాం జగామ. ఇంకా చాలా దుఃఖం చెందాడు. ఒకటి సీతాదేవి కనబడలేదని ఒక దుఃఖం. రెండోది వీళ్ళందరినీ నేను ఇలా చూశాను, మహాపాపం చేశానే, ఆ ధర్మానికి లోపం చేశానే, ఆ ధర్మము తప్పి నేను నడుచుకున్నానే అని ఇంకా కాస్త భయమేసింది.
పరధార పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం కలు మమ అత్యర్థం ధర్మలోపం కరిష్యతి. అదే అంటున్నాడు ఇక్కడ. పరదార అవరోధస్య, పరదార పరస్త్రీలు అంటే పరస్త్రీలు వాళ్ళు గనక ఆపదలలో ఉన్నప్పుడు వెళ్ళి చూడొచ్చు. ప్రతిమా నాటకంలో ఏమంటాడు, నిశంక దర్శనాః స్త్రియః విపత్సుచ అంటాడు. విపత్తులలో ఉన్నప్పుడు ఆ స్త్రీల వైపు చూడొచ్చు. అంటే మనం ఏ రకంగా అమ్మాయికి ఆమెకు సహాయం చేయగలము అనేటటువంటి విధంగా స్త్రీల వైపు చూడకూడదు. మామూలుగా అయితే చూడకూడదు, కానీ వాళ్ళ ఆపదలలో ఉన్నప్పుడు చూడొచ్చు అని భాసుడు ప్రతిమా నాటకంలో అంటాడు. అలా అసలు చూడకూడదు పరదారల వైపు. పరదారలో అందులో అవరోధస్య, అందులో అంతఃపుర కాంతలు. అంతఃపుర కాంతలని మామూలు సామాన్య స్త్రీలు కూడా కాదు. సామాన్య స్త్రీలైతే ఏదో చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి వస్తున్నప్పుడు, పిల్లలని ఇంట్లోకి తీసుకురావడానికి బయటికి వాకిట్లోకి వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో కళ్ళబడటం సాధ్యమయ్యేది. కానీ ఈ అంతఃపుర స్త్రీలు, పరపురుషులు ఎవరు లోపలికి వెళ్ళలేనటువంటి ఈ అంతఃపురంలో అవరోధం అంటే అంతఃపురం. ఆ అంతఃపురంలో పరదారలు ప్రసుప్తస్య, ఇంకా ఏంటి మూడోది, ప్రసుప్తస్య వాళ్ళు హాయిగా ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. అంటే వాళ్ళని గమనించే వాళ్ళు ఎవరు లేరు అని నిశ్శంకగా వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అలాంటి ప్రసుప్తస్య నిరీక్షణం, వాళ్ళని తేరిపార చూడటము. ఇదం కలు, ఇదంతా కూడా ఇదంతాను కలు ఖచ్చితంగా నిజంగా మమ అత్యర్థం ధర్మలోపం కరిష్యతి. మమ నా కొరకు నాకు అత్యర్థం ధర్మలోప, అత్యధికమైనటువంటి, అత్యర్థము అంటే అధిక, చాలా మీదు మెక్కిలి అంటారు కదా, అట్లా మహా అధికమైనటువంటి ధర్మలోపం కరిష్యతి. ఈ ధర్మలోపము చేస్తోంది. ఇది నేను చేసినటువంటి ఈ పని, నేను చేసింది చాలా తప్పు పని అయింది. ఈ పనిని నేను చేశాను, ఇతరుల యొక్క భార్యలని చూశాను. ఇది నాకు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ధర్మలోపము, ధర్మహాని కలిగిస్తుంది అనుకున్నాడు. అనుకొని మళ్ళీ వెంటనే ఇంకా అనుకుంటున్నాడు. నహిమే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని అయం చాత్ర మయా దృష్ట పరదార పరిగ్రహ. ఈ అమ్మాయిలందరినీ నేను చూశాను, అవును నిజమే. కానీ ఈ అమ్మాయిలందరినీ నేను చూసినప్పుడు పరదారాణం దృష్టి, నా దృష్టి, నా దృష్టి పరదారాణం పరాయి స్త్రీల పైన పడినది. నా విషయవర్తిని, నాకేమి అది విషయములు అంటే ఇంద్రియములు అని కూడా అర్థం. నా దృష్టి అంతా కూడా విషయవర్తిని, విషయవర్తిని కాదు. అంటే ఇంద్రియ సంబంధమైనది కాదు. అంటే కామ ప్రకోపము కలిగించే దృష్టి కాదు నాది. నేను చూశాను ఆ అమ్మాయిని, నిజమే, అందులో అబద్ధం లేదు, నేను నిజమే చూశాను. కానీ ఎటువంటి దృష్టితో చూశాను, ఆ దృష్టి కూడా చాలా ప్రాధాన్యత ఉంది కదా. నువ్వు చూసే చూపు ఎటువంటి చూపు అది? ఆ చూపు విషయవర్తినేనా? కామదృష్టితోటి నేను చూసినటువంటి చూపైతే కాదు. ఇంద్రియలోలుడనై చూసినటువంటి చూపైతే కాదు. అయం చాత్ర మయా దృష్ట పరదార పరిగ్రహ. ఈ పరదార పరిగ్రహ, ఈ ఇతరుల యొక్కటువంటి స్త్రీలను, ఇతరుల యొక్కటువంటి భార్యలు, పరిగ్రహ అంటే భార్యలు, దార అన్న కూడా భార్యనే. ఈ పరదార పరిగ్రహ, ఆ పరదారలు, ఇతరుల యొక్క భార్యలు, వాళ్ళంతా కూడా వీళ్ళంతాను మయా దృష్ట, నా చేత చూడబడ్డారు. నేనందరినీ చూశాను, ఇతరుల యొక్క భార్యలను. కానీ ఇందులో నాకెక్కడా కూడా నా మనస్సు ఎక్కడా కూడా చంచలం కాలేదు, కామదృష్టితోటి నేను చూడలేదు. తస్య ప్రాదురభూ చింతా పునరన్య మనస్వినః నిశ్చితైకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని. నేను ఎందుకోసము వాళ్ళ వైపు అలా చూడవలసి వచ్చింది? తస్య ప్రాదుర్భూః చింతా పునః అన్యా మనస్వినః. ఈ మనస్వినుడైనటువంటి, అంటే మన
ఉత్తమమైనటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వాడు. మనస్వినః అంటే మానవంతుడు, మనస్సు కలిగినటువంటి వాడు. అంటే ఉత్తమమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. కలిగినటువంటి ఆ హనుమంతుడు మనస్వినః నిశ్చిత ఏకాంత చిత్తస్య. ఇంకా ఎలాంటి వాడు అతను? నిశ్చిత అంటే ఎందుకు తాను విషయలోలుడు కాలేదు, వీళ్ళని చూస్తున్నప్పుడు ఎందుకు తనకి ఇంద్రియ ప్రకోపము కలగలేదు అన్నదానికి చెప్పుకుంటున్నాడు తను. మనస్వినః మనస్సు మంచి ఉత్తమమైనటువంటి మనస్సు, ఆలోచనలు కలిగినటువంటి వాడు. నిశ్చిత ఏకాంత చిత్తస్య. ఇంకా ఏకాంత చిత్తస్య ఒకటే ఒక దాని మీద సూటిగా ఒకటే ఒక దాని మీద నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వాడు. ఆయన గోల్ ఎక్కడ సెట్ చేసుకున్నాడు, ఆయన ఫోకస్ ఎక్కడుంది, ఆయన దేని గురించి ఇక్కడ అంతా వెతుకుతూ ఉన్నాడు, దాని మీదే ఆయన దృష్టి ఉంది గాని ఇంకా ఇతరత్ర విషయాల మీద ఆయన దృష్టి లేదు. నిశ్చిత ఏకాంత చిత్తస్య, ఏకాంత చిత్తస్య ఏకాగ్రమైనటువంటి చిత్తము, మనస్సు కలిగినటువంటి ఏకాంతమైనటువంటి మనస్సు ఒకదాని మీదే ఏది చేయాలనుకున్నాడో దానిపైననే నిర్ణయము, స్థిరమైనటువంటి నిర్ణయము కలిగినటువంటి వాడు. కార్య నిశ్చయ దర్శిని. ఆ కార్యానికి ఏ పనినైతే చేయదలుచుకున్నాడో ఆ పనిని ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నటువంటి వాడై అన్యాచింత అన్యాచింత ఆయన మనసులో అన్యాచింత ఇంకొక రకమైనటువంటి ఆలోచన. ఇక్కడంతా చూశాడు, ఇక్కడంతా చూశాను నేను, ఆడవాళ్ళందరినీ చూశాను, ఆడవాళ్ళందరినీ చూసింది తప్పే, కానీ తప్పైనా గాని నేను అది విషయలోలుడనైంది మాత్రము చూడలేదు. ఏకాంత చిత్తుడనైనటువంటి నేను అంటే ఒకదాని మీదనే నిశ్చయమైనటువంటి అభిప్రాయము, ఆలోచన కలిగినటువంటి వాడను. నిశ్చయ దర్శిని, కార్య నిశ్చయ దర్శిని. ఏ కార్యం ఏదైతే చేయాలనుకున్నానో దానిపైననే ఆసక్తి కలిగినటువంటి, నిర్ణయము కలిగినటువంటి వాడనవటం చేత అన్యా చింత పునః ప్రాదురభూత్. అన్యాచింత ఆయన మనస్సులో, అటువంటి వాడి మనస్సులో అమ్మయ్య నేను చేసింది తప్పు కాదు అని అనుకున్న తర్వాత ఇంకో రకమైనటువంటి ఆలోచన ఆయనకి మొదలైంది. ఎక్కడ వెతకాలి, ఏమి చెయ్యాలి అని. కామం దృష్టా మయా సర్వా విశ్వస్తాః రావణ స్త్రియః నతు మే మనసః కించిత్ వైకృతం ఉపపద్యతే. కామం దృష్టా మయా సర్వ. కామం ఖచ్చితంగా నిజమే. ఇక్కడ కామం అంటే కామము రతి అన్న భావన కాదు. కామం దృష్ట చక్కగా చాలా స్పష్టంగా ఎటువంటి అంటే చాలా లోతుగా ఖచ్చితంగా డెఫినెట్ గా మయా విశ్వస్తాః రావణ స్త్రియః సర్వాః దృష్టా. సర్వాః అందరూ రావణ స్త్రియః రావణుని యొక్క భార్యలందరూ కూడా విశ్వస్తాః చాలా విశ్వాసము కలిగినటువంటి వారు, నమ్మకం కలిగి. అంటే ఈ రావణాంతఃపురంలోకి ఎవ్వరు రారు, ఇతర పురుషులు ఎవ్వరు రారు అనేటటువంటి నమ్మకంతో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ ఉన్న అందరూ కూడా సర్వాః మయా దృష్టా, వాళ్ళందరూ కూడా నా చేత చూడబడ్డారు. కానీ అయినప్పటికీ మే మనసః నా మనస్సుకు కించిత్ వైకృత్యం నా ఉపపద్యతే. కించిత్ కొద్దిపాటి కూడా, లేశ మాత్రం కూడా వైకృత్యం అంటే కృత్యము అంటే చేయదగినది, వైకృత్యం అంటే చెయ్యకూడనటువంటిది, తప్పు అయినటువంటిది, అధర్మమైనటువంటి విషయము కించిత్ కొద్దిగా కూడా నమే మనసః ఉపపద్యతే. నా మనస్సుకి ఇంత కూడా కలగలేదు, లేశ మాత్రం కూడా నాకు నా మనస్సులో వేరొక అభిప్రాయము, వేరొక ఆలోచన ఏమీ కూడా కలగలేదు. అటువంటి ఆలోచన, చెడు ఆలోచన ఏది కూడా నా మనస్సులో కలగలేదు. నిజంగా నేను చూశాను వాళ్ళందరినీ. ఎవ్వరు ఇతరుల పురుషులు, పరపురుషులు ఎవ్వరు రారు అనుకొని వాళ్ళు హాయిగా ఆనందంగా నమ్మకంతో వాళ్ళకి తోచినటువంటి విధంగా
మనం కూడా ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, మన ఇంట్లో మనం మన మంచం మీద మనం నిద్రపోతుంటే హాయిగా ప్రశాంతంగా పడుకుంటాం. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వేరే చోట నిద్రపోవాల్సొచ్చినప్పుడు, రైల్లో నిద్రపోవాల్సొచ్చినప్పుడు చాలా కొంచెం జాగ్రత్తగా ముడుచుకొని, దుప్పటి కాళ్ళ మీద కప్పుకొని, కాళ్ళు కనపడకుండా అలా మనం పడుకుంటాం. అలర్ట్‌గా పడుకుంటాం. ఇక్కడ వీళ్ళు మరి పరపురుషులెవరు రారని విశ్వాసంతోటి పడుకొని ఉన్నారు. వాళ్ళందరిని నేను చూసాను. కానీ నా మనస్సు మాత్రం చె చె చలించలేదు గదా! నా మనస్సులో ఎటువంటి వికారములు కలగలేదు కదా! అనుకోని అంటున్నాడు. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. మనోహి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే శుభాశుభాః అవస్థాసు తచ్చ మే సువ్యవస్థితం. ఎందుకంటే నా మనస్సు చంచలం కాలేదు. ఎందుచేత మనః హి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే. సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే. కళ్ళు కళ్ళు చూస్తూనే ఉంటాయి. ముక్కు ముక్కు వాసన చూస్తూనే ఉంటుంది. వీటికి ఆ పనులు చెయ్యాలి అనంటే దానికి మనస్సు నుంచి ఒక ప్రేరేపణ అందాలి. ప్రేరేపణ అందినప్పుడు మనం చాలా సార్లు ఒక సినిమా ఏదో చూస్తూ ఉంటాం. లేదా ఒక దృశ్యం ఏదో చూస్తూ ఉంటాం. మన కళ్ళు చూస్తూ ఉంటాయి. కానీ మన మనస్సులో అది రిజిస్టర్ అవ్వదు. "ఏంటి ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడుంది నీ ఆలోచన?" అని అడుగుతారు పక్కన వాళ్ళు. ఎందుచేత అంటే మన మనస్సు దాని మీద ప్రవర్తించటము లేదు కాబట్టి. అట్లా ఏ ఇంద్రియమైనా సర్వేషాం ఇంద్రియాణం అన్ని ఇంద్రియాలకి కూడా ప్రవర్తనే అవి ప్రవర్తించటానికి. అంటే వాటి యొక్క అవి కార్యాలు చేసుకుంటూ పోతాయి. ఇగ స్పర్శ కలుగుతుంది. స్పర్శ ఉంటుంది. హ్మ్. ది వా ఘ్రాణము ఉంటుంది. ఈ చెవులతోటి వింటూ ఉంటాము. కళ్ళతోటి చూస్తూ ఉంటాం. ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ వాట్లల్లో వేరొక ప్రవర్తన కలగాలి అనంటే దానికి మనః హి హేతువు. మనస్సే మరి కారణం గదా! ఉపనిషత్తుల్లో గూడా చెప్తారు గదా! మనః ఏవ మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అంటారు. బంధం గావాలన్నా, మోక్షం గావాలన్నా దానికి కారణం మనసే. మన మనసే జెప్తుంది. నువ్వు వీళ్ళతోటి బంధనం కలిగి ఉండు అని. మన మనసే జెప్తుంది వీళ్ళతోటి ఇక్కడి నుంచి నువ్వు మోక్షము పొందు అని. అలా ఇక్కడ ఏ ఇంద్రియమైనా కూడా దాని కార్యం అది నిర్వహించాలి అనంటే దానికి ప్రేరేపణ మనస్సు నుంచే రావాలి. దానినే ఇన్ ఇన్ శమము అంటారు. శమదమములు అనే పదాలు 2 పదాలు కలిపి ఎప్పుడు వాడతాం గదా! మనము. శమదమములు అని. శమము అంటే దమము అంటే ఇంద్రియ నిగ్రహం. శమము అంటే మనోనిగ్రహం. మనోనిగ్రహం కలిగి ఉండాలి. మనోనిగ్రహం కలిగి ఉంటే ఆ ఇంద్రియాలు ఆటోమేటిక్‌గా అవి వాటి కంట్రోల్‌లో ఉంటాయి. శుభాశుభాసు అవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. శుభాశుభాః అవస్థాసు శుభములైనా గాని, అశుభములైనటువంటి అవస్థలు. అంటే మంచి అయినా గాని, చెడు అయినా గాని, సర్వాసు అవస్థాసు అన్ని రకాలైనటువంటి అవస్థలలో కూడా మే సువ్యవస్థితం. నా మనస్సు ఈ రెండింటి యందు కూడా సువ్యవస్థితం. స్థితప్రజ్ఞుడిలాగా ఉన్నాడు. స్థితప్రజ్ఞుడిలాగా ఉన్నాడు. సువ్యవస్థితం. చాలా గట్టిగా, స్థిరంగా, అచంచలంగా ఉన్నది. ఇంతమంది అమ్మాయిలని చూస్తున్నప్పటికీ కూడా నా మనస్సు మాత్రము అచంచలంగా, స్థిరంగా అలానే ఉన్నది. కనిపించలేదనే దుఃఖం ఆహ్, కన్ సీతాదేవి కనిపించలేదనే దుఃఖము, ఇక్కడ ఇటువంటి భోగములు, భక్ష్యాలు, భోజ్యాలు ఇన్ని కనబడుతున్నాయి. ఇన్ని కనబడుతున్నా కూడా ఆయన మనస్సు పాపం మరి ఆకలేస్తూ ఉండుండాలి కదా! ఎప్పుడనగా మహేంద్రగిరి దగ్గర బయలుదేరాడు. మహేంద్రగిరి దగ్గర బయలుదేరి సముద్రం అంతా దాటి అందులో 3 రకాలు మళ్ళా లంకిణి 4 రకాలైనటువంటి ఆహ్, వ 4 రకాలైనటువంటి అడ్డంకులన్నీ దాటుకొని వచ్చాడు. మొత్తం లంకంతా తిరిగాడు. పుష్పక విమానం తిరిగాడు. మళ్ళా రెండోసారి తిరిగాడు. ఇంత ఇచ్చినటువంటి భోజ్య పదార్థాలన్నీ అక్కడ అన్నీ కనపడుతూ ఉన్నా, ఏ దాని మీద ఆయన దృష్టి వెళ్ళలేదు. అంతమంది స్త్రీలున్న స్త్రీల వైపు ఆయన దృష్టి వెళ్ళలేదు. అంత స్థిరంగా అతని చిత్తము ఉన్నది. అతని మనస్సు ఉన్నది. నా అన్యత్ర హి మయా శక్య వైదేహి పరిమార్గితుం స్త్రియః హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఇంకా సమర్థించుకుంటూ ఉన్నాడు.
ఏంటి మరి ఇక్కడ నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఈ స్త్రీలను ఎందుకు చూస్తున్నావు అనంటే మరి ఏం చేయాలి? నా అన్యత్ర మయా శక్య వైదేహి పరిమార్గితం. వైదేహిని అన్యత్ర పరిమార్గితం. అన్యత్ర వేరే చోట్ల పరిమార్గితం వెతకటానికి నా మయా శక్య నా చేత నా సాధ్యం కాదు. నేను ఇంకొక చోట ఎక్కడ వెతుకుతాను? రావణుడు అంతఃపురంలో రావణుడి ఏ ఏ ఆమెని అపహరించి తీసుకొచ్చాడు అని సంపాతి చెప్పాడు. రావణుడు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఎక్కడుండాలి? రావణుడు తీసుకొచ్చాడంటే రావణ అంతఃపురంలోనే ఉండాలి. కాబట్టి అందుకని నేను ఇంకెక్కడ వెతుకుతాను వేరే చోట? ఇక్కడ దాకా రావణుడి అంతఃపురంలో ఉన్నది అన్న తర్వాత రావణుడి ఆ రావణాంతఃపురంలో తప్ప నేను ఇంకెక్కడెక్కడ వేరే చోట్ల నేను ఎలా వెతుకుతాను? అందులోనూ అప్పటికే అంత వెతుక్కుంటూ కిష్కింధ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అందరూ రకరకాల దిక్కులలోకి వెళ్ళారు. హనుమంతుడు ఖచ్చితంగా సీతని తీసుకురాగలడు, సీతని వెతకగలడు అనే రాముడు తన ముద్రికను ఇచ్చాడు ఆయనకి. అంత అంత ఖచ్చితమైనటువంటి నమ్మకము తోటి. తర్వాత స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. సదా ఎల్లప్పుడు కూడా సంపరిమార్గణే. బాగా వెతకాలి అని అంటే పరిమార్గణము అంటేనే వెతకడం. సంపరిమార్గణం అంటే చాలా లోతుగా వెతకాలి అనంటే, అంటే దొరకని వస్తువు కోసం చాలా తీవ్రంగా గాలించాలి అనంటే స్త్రీషు ఏవ దృశ్యతే. స్త్రీలలోనే కదా వెతకాలి. నాకు సీతాదేవి కావాలి అని నేను వెళ్ళి రాక్షస సైన్యం అంతా పురుష సైన్యంలో అంతా వెతకలేను కదా. మరి సీత కావాలి అని అంటే ఎక్కడ వెతకాలి నేను? ఆమె స్త్రీ కాబట్టి స్త్రీలలోనే నేను వెతకాలి. స్త్రీలను స్త్రీల యందు దృశ్యంతే కనపడతారు కదా అని అంటున్నాడు. యస్య సత్వస్య యా యోనిహు తస్యాం తత్ పరిమార్గ్యతే నశక్యం ప్రమదా నష్ట మృగేషు పరిమార్గితం. ఇంకా ఎంత సమర్థిస్తున్నాడంటే స్త్రీలు వెతకాలి కదా అంటే ఆడ ఏనుగులు ఉన్నాయి కదా, ఆడ మృగాలు ఉన్నాయి కదా, ఆడ జింకలు ఉంటాయి కదా, ఇక్కడంతా వెతుక్కోవచ్చు కదా అని ఎవరన్నా అడుగుతారు అనుకొని ముందే చెప్పుకుంటున్నాడు. యస్య సత్వస్య యా యోనిహి, ఏ సత్వములకైతే అంటే ఏ జంతువులకైతే యా యోనిహి, ఏ యోని అయితే ఉంటుందో అంటే వాళ్ళ పుట్టుక ఎక్కడైతే ఉంటుందో, అంటే ఏనుగులలో పుట్టుకనా, మృగాలలో పుట్టుకనా, మయూరాలలో పుట్టుకనా, ఎక్కడ వాళ్ళ పుట్టుక ఉంటుందో తస్యాం తత్పరిమార్గ్యతే, వారిని అక్కడే వెతకాలి. నాకిప్పుడు ఒక జింక పిల్ల కావాలి అని అంటే నేను మనుషుల్లో వచ్చి మనుష్య సమూహంలోకి వచ్చి జింక పిల్ల కోసం వెతుకుతానా? వెతకను కదా. నాకు జింక పిల్ల కావాలి అని అంటే నేను జింకల మధ్యలోనే వెతకాలి. ఏ ఏ ఏ జీవి ఏ జీవి జన్మ ఎక్కడ ఉంటుందో వారిని అక్కడే వెతకాలి. నశక్యం ప్రమద నష్ట మృగీషు పరమార్గ్యతం. ప్రమద ఆ స్త్రీ నష్టమైపోయినది, కోల్పోబడినది, అపహరింపబడినది. కోల్పోబడినటువంటి ఆ నష్టమైనటువంటి స్త్రీ కోసము మృగీషు పరిమార్గితం న శక్యం. మృగాలలో వెళ్ళి అంటే జింకలు, ఆడ జింకలలో వెళ్ళి ఆమె కళ్ళు జింక కళ్ళలాగా ఉన్నాయని అన్నంత మాత్రాన మృగేషు పరిమార్గితం న శక్యం. మృగాలలో ఆమె కొరకు వెతకటం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. ఆమె ఆడజాతి మధ్యనే ఆమెని వెతకాలి. అంతేగాని వెళ్ళి ఆడ మృగాల మధ్యలో నేను వెతకలేను కదా, ఇక్కడే వెతకాలి. అందుకని ఇక్కడ వెతుకుతున్నాను. తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయ రావణాంతఃపురం సర్వం దృశ్యతే నచ జానకి. తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనస అంచేత అందుచేత శుద్ధేన మనస, పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి మయా తదిదం మార్గితం, మయా నా చేత ఇదం మార్గితం, నేను ఈ విధంగా నేను నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి, పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి, ఎటువంటి దురాలోచనలు లేనటువంటి మనస్సుతోటి నేను ఇక్కడంతా కూడా మార్గితం నా చేత వెతకబడింది.
ఈ స్త్రీలందరి మధ్యలో కూడా ఇక్కడంతా నా చేత ఎందుకు వెతకబడింది అని అంటే ఆ కారణం చేతనే, శుద్ధమైనటువంటి మనస్సుతోటే. రావణాంతఃపురం సర్వం దృశ్యతే. రావణాంతఃపురంలో నాకు మొత్తం అన్ని కనబడుతున్నాయి, అన్నింటినీ చూస్తూ ఉన్నాను. కానీ నచ జానకి, కానీ జానకి మాత్రము కనబడటము లేదు. దేవ గంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణః హనుమాన్ నైవాపశ్యత జానకి. దేవ గంధర్వ కన్యాః కన్యలు, నాగకన్యాః నాగకన్యలు, అంటే ఆ పాతాళంలో నుంచి వచ్చినటువంటి నాగకన్యలు, వీళ్ళందరినీ వీర్యవాన్ హనుమాన్ అవేక్షమాణః, ఆ వీర్యవంతుడైనటువంటి హనుమంతుడు అవేక్షమాణః వెతుకుతూ ఉన్నాడు. అయినా నా ఏవ ఏవ నా అపశ్యత జానకి, కానీ ఎంత మందిలో చూస్తున్నా గాని జానకి మాత్రము పాపము దొరకలేదు. తాం అపశ్యన్ కపిస్తత్ర, అంటే పరమాత్మ దర్శనం కావాలి అంటే మోక్ష సాధన, మోక్షం కావాలి అనుకుంటే అదంత తేలికైనటువంటి విషయం కాదు, అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో రకాలైన ఆటంకాలు అడ్డం వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటివన్నీ మనని ఆ పక్కకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ దృఢమైనటువంటి నిశ్చయం ఒకటి ఉన్నట్లయితే, దృఢమైనటువంటి సంకల్పము ఉండి ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసుకొని మన దృష్టి దాని మీదే ఉంచితే, ఇవన్నీ మనస్సుని నిగ్రహం చేసుకుంటే ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు. అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని తొలగించుకొని మనము మోక్ష మార్గంలోనికి ప్రయాణించాలి. తాం అపశ్యత్ కపిః తత్ర పశ్యంశ్చ కన్యాః వరస్త్రియః అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతుం ఉపచక్రమే. తాం అపశ్యన్ కపిః, కపిః తాం అపశ్యన్ తత్ర, తత్ర అక్కడ, తాం ఆమెను, ఆ జానకిని, అపశ్యన్ ఆమెని కనబడలేక, ఆమె దొరకలేక, ఆమెను చూడలేక, పశ్యాశ్చ అన్యా వరస్త్రియ, అందరు కనబడుతున్నారు. వరస్త్రియ శ్రేష్టమైనటువంటి స్త్రీలందరూ, ఉత్తమురాళ్ళైనటువంటి స్త్రీలందరూ, అన్యాహ వేరే వాళ్ళందరూ కూడా పశ్యన్ అందరు కనబడుతూ ఉన్నారు. కానీ సీతాదేవి మాత్రం కనబడటం లేదు. అంచేత అపక్రమ్య అక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు. మొదటిసారి చూశాడు, రెండోసారి చూశాడు, మూడోసారి చూశాడు. అంగుళం అంగుళం వెతికి చూసినా సీతాదేవి కనపడలేదు. ఇంకా ఇంతమంది ఆడవాళ్ళు కనబడుతూ ఉన్నారు. అంచేత అపక్రమ్య ఆ స్థలం నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తదా వీరః ప్రధ్యాతుం ఉపచక్రమే, అక్కడికి వెళ్ళి ప్రధ్యాతుం దీర్ఘంగా ధ్యానించడం. చాలా లోతుగా ఏమై ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత నేను అంగుళం అంగుళము అంటే అహంకారం కూడా అక్కడ. నేను అంగుళం అంగుళం గానించానే, నా మీద ఇంత నమ్మకంతోటి వాళ్ళందరూ నన్ను పంపించారు. నేను చూడగలననేటటువంటి ఈ కారణం చేతనే కదా! నేను చూడగలను, నేను చెయ్యగలను అనే అంత నమ్మకంతోటి వాళ్ళు పంపించారు. నేను అదే ధైర్యంతోటి వచ్చాను. రావణాంతపురంలో నాకు సీతాదేవి కనిపించేస్తుంది. నేను రావణుడిని సంహరించి, వధించి లేదా పడగొట్టి సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోతాను. ఇట్లా అంతా ఊహించుకొని వచ్చాడు. వస్తే ఇతర స్త్రీలందరూ కనిపిస్తున్నారు కానీ ఈ అమ్మాయి కనబడటం లేదు. అందుకని ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, నేనేం చేయాలి. ప్రధ్యాతుం ధ్యానం చేస్తున్నాడు, ఇంకా తీవ్రంగా లోతుగా ధ్యానం చేస్తున్నాడు. అంటే తన తన అశక్తత ఇప్పుడు తనకి తెలుస్తుంది. నేను అనుకున్నాను అది చాలా తేలికగా పట్టుకోగలను అని. కానీ అంటే ఆ సముద్రం మీరు వర్ణన చూసుకోండి, వాల్మీకి వర్ణించిన విధానము, ఆ సముద్రం దాటేటప్పుడు ఎంత ధైర్యంగా సముద్రం దాటుతున్నాడు. శరీరాన్ని పెంచుతున్నాడు, శరీరాన్ని తగ్గిస్తున్నాడు, మైనాక పర్వతం అడ్డం వస్తోంది, సురస అడ్డం వస్తోంది, అన్నింటినీ ఛేదించుకొని వస్తున్నాడు. అప్పుడు ఎంత ధైర్యము, ఎంత ఉత్సాహము ఉన్నది ఆయనలో. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా నీరు గారిపోయి ఉన్నాడు పాపం. ఉండిపోయి ప్రధ్యాతుం ఉపచక్రమే, చాలా తీవ్రంగా ఆలోచించడానికి మొదలు పెట్టాడు. నా భూయాస్తు పరం శ్రీమాన్ మారుతిర్ యత్నమాస్థితః ఆపాన భూమిం ఉత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే. భూయః తు పరం శ్రీమాన్, ఆ శ్రీమంతుడైనటువంటి మహావీరుడైనటువంటి మారుతి భూయః మళ్ళీ తిరిగి యత్నమాస్థితః ఆమె కోసంకి మళ్ళీ వెతకడము ప్రారంభించాడు.
ప్రారంభించి వాడే ఆపాన భూమిం ఉత్సృజ్య ఆ ఆపాన భూమి అంటే ఆపానశాలని ఇప్పుడు రావణాంతపురంలో అందరూ కూడా రకరకాలైనటువంటి మద్యాలు అవన్నీ సేవిస్తూ ఉన్నటువంటి ఆ ఆ స్థలంలో ఆ ఆ పానభూమిని ఉత్సృజ్య. ఇది నా కాదు, ఇది స శ్రీమాన్ అని ఉండాలన్నమాట. ఎందుకంటే నా అనే దానికి పదానికి ఇక్కడ ఎక్కడ అన్వయం దొరకటం లేదు. ఆపాన భూమిం ఉత్సృజ్య ఆ పానభశాలని వదిలేసి తద్విచేతుం ప్రచక్రమే, ఆమెను వెతకడానికి మళ్ళీ మొదలు పెట్టాడు. శ్రీమాన్ మారుతి, ఆ మారుతి శ్రీమంతుడైనటువంటి ఆ మారుతి, శ్రీమాన్ అంటే శ్రీ కలిగినటువంటి వాడు, అంటే ఆలోచన అనేటటువంటి సంపద కలిగినటువంటి ఆ శ్రీమంతుడైనటువంటి ఆ మారుతి ఇంకా మళ్ళా యత్నమాస్థిత, మళ్ళీ ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ఆపదలుచుకోలేదు. సీతాదేవి దొరికేదాకా ఆ ప్రయత్నము ఆపదలుచుకోలేదు. ఇక్కడ దొరకలేదు, సరే మరి ఇంకెక్కడ ఉండుండొచ్చు అని ఆలోచించుకుంటూ ఆ ఆ స్థలాన్ని అక్కడ వదిలేసి ఇంకెక్కడ లేదు అని డెఫినెట్ గా డిసైడ్ చేసేసుకొని తద్విచేతుం ప్రచక్రమే. 12వ సర్గ. సతస్య మధ్యే భువనస్య వానరో లతాగృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ చ జగామ సీతాం ప్రతి దర్శనోత్సుకో నచైవ తాం పశ్యతి చారుదర్శనం. సహ తస్య భవనస్య మధ్యే ఆ సహ అతడు తస్య రావణాసురుని యొక్క భవనస్య మధ్య ఆ భవనపు మధ్యలో సవానర ఆ వానరుడు లతాగృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ అంటే ఇళ్ళు ఎలా ఉంటాయో చూడండి. గదులు గదులు అంటే చిన్న చిన్నగా 10x10 సైజ్ రూమ్లు కాదు అవి, పెద్ద ఇళ్ళు. ఆ పెద్ద పెద్ద ఇళ్ళు లతాగృహములు, చిత్రగృహములు, నిశాగృహములు అంటే లతలన్నితోటి ఉన్నటువంటి చెట్లు కొమ్మలు వాటిలన్నిటితో ఉండి చల్లగా చేయబడినటువంటి ఆ లతా గృహాలు, చిత్రగృహాలు, రకరకాలైనటువంటి చిత్రపటాలన్నీ పెట్టి ఉన్నటువంటి గృహాలు, నిశాగృహాలు, రాత్రిపూట నిద్ర కోసం ఉపయోగించేటటువంటి శయనాగారాలు అన్ని కూడా జగామ వెళ్ళాడు. సీతాం ప్రతి దర్శనోత్సుక, సీతాదేవిని చూడాలి అనేటటువంటి ఆ దర్శనోత్సుక, ఆమెను చూడాలి అనేటటువంటి ఉత్సాహంతో ఉత్సుకతతోటి జగామ వెళ్ళాడు. కానీ నచైవం తాం పశ్యతి చారుదర్శనం, కానీ తాం చారుదర్శనం ఆ అందమైనటువంటి ముఖము కలిగినటువంటి కాంతివంతమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆమె మాత్రము న పశ్యతి కనపడటం లేదు. స చింతయామాస తతో మహాకపి ప్రియాం అపశ్యన్ రఘునందనస్య తాం ధ్రువం న సీతామ్రియతే యథాన మే విచిన్వత దర్శనమేతి మైథిలి. ఇంకా ఆలోచనలు పరిపరి విధాలుగా ఎలా వెళ్తాయి చూడండి. ఆయన చాలా ఉత్సాహంగా వచ్చాడు, దొరుకుతుంది సీతాదేవి అని. తప్పనిసరిగా తను కనుక్కోలేకపోతాను అని ఆయన మనస్సులో ఒక ఆలోచన కూడా రాలేదు. ఖచ్చితంగా కనుక్కోగలను అని. ఇక్కడికి వస్తేనేమో అంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. ఎక్కడా కనపడకపోతే చింతయామాస అంటే చింతించాడని కాదు, ఆలోచన చేస్తున్నాడు. మహాకపి రఘునందనస్య ప్రియాం తాం అపశ్యన్, రఘునందనుని యొక్క ప్రియురాలైనటువంటి ఆ సీతాదేవిని ఆమెను అపశ్యన్ కనబడలేక, చూడలేక, దొరకలేక మహాకపి చింతయామాస. ఇంకా అనుకుంటున్నాడు, ధ్రువం ను సీతామ్రియతే, ఏమైనా ఖచ్చితంగా ఆమె సీతామ్రియతే చనిపోయి ఉండొచ్చా? ఆలోచన అట్లా మనిషికి చెడు అటువంటి ఆలోచనలు దుశ్శకునాలు ముందు తోస్తాయి. సీతామ్రియతే, సీత గాని చనిపోయిందా ఏమన్నా? యథాన మే విచిన్వత దర్శనమేతి, ఏమిటిది మే విచిన్వత, నేను ఎంత వెతుకుతున్నా గాని మైథిలి నా దర్శనం ఏతి, ఆ మైథిలి మిథిలా రాజకుమార్తె, మైథిలి మిథిల దేశపు రాజకుమార్తె అయినటువంటి ఆ మైథిలి నా దర్శనం ఏతి, నాకు కనపడటం లేదే, కనబడటం లేదే. ఆ వైదేహి, ఆ మిథిల కన్య, ఆ మిథిల రాకుమార్తె
నాకు కనబడటం లేదు. ఇంత నేను వెతుకుతున్నా. ఇంత చిన్న ఆకారం చేసుకొని, పిల్లి అంత ఆకారంలో చేసుకొని, పిల్లి కళ్ళు రాత్రిపూట మిలమిల మిలమిల మెరుస్తూ ఉంటాయి. అలాంటి కళ్ళతోటంతా వెతుకుతూ ఉన్నాయి. ఎక్కడా దొరకటం లేదే. సచ రాక్షసానాం ప్రవరేణ బాల స్వశీల సంరక్షణ తత్పరా సతి అనేన నూనం ప్రతిదృష్ట కర్మ హతా భవేత్ అర్థపతే పరే స్థిత. ఆమె చనిపోయిందనే నిర్ణయానికే వచ్చేస్తున్నాడు. ఎందుకని అంటే నేను ఇంత వెతికినా ఆమె దొరకలేదు. మొత్తం లంకంతా వెతికాను, రావణాంతపురం అంతా వెతికాను, అయినా దొరకలేదు. కాబట్టి ఇంకా 90% ఆమె చనిపోయే ఉండవచ్చు. రాక్షసానాం ప్రవరేణ, ఆ రాక్షసుల్లో ప్రవరేణ శ్రేష్ఠుడైనటువంటి ఉత్తముడైనటువంటి ఆ రావణాసురుడి వలన బాల స్వశీల సంరక్షణ, తన యొక్క శీలమును, తన యొక్క ప్రవర్తనను, తన యొక్క పాతివ్రత్యాన్ని సంరక్షణ తత్పరా సతి, దాన్ని రక్షించుకోవాలి అనేటటువంటి తత్పర, దాని అందే ఆసక్తి కలిగినది సతి అయినదై, అయి దాని అందే ఆసక్తి కలిగినదై అనేన నూనం ప్రతిదృష్ట కర్మణ, అనేన అతని చేత ఆ రాక్షస రాజైనటువంటి రావణాసుని చేత నూనం ఖచ్చితంగా ప్రతిదుష్ట కర్మ, అతని పట్ల అతి దుష్ట కర్మ, చాలా క్రూరమైనటువంటి కర్మలు ఆచరింపబడడం చేత హతా భవేత్ ఆర్యపతే పరిస్థిత. హతా భవేత్, ఆమె ఖచ్చితంగా చనిపోయి ఉంటుంది. ఎందుచేత అంటే ఇందాక అర్థపదే చదివాను. ఆర్యపతే పరిస్థిత. ఆర్యపతే, ఆర్యులైనటువంటి వారు అంటే ఉత్తములైనటువంటి వారు వాళ్ళ మార్గంలో, ఆర్యపతే పరిస్థిత, ఆమె ఆ పాతివ్రత్యపు మార్గంలో స్థిరంగా నిలిచి ఉన్నటువంటి ఉత్తములైనటువంటి వారు, శ్రేష్ఠులైనటువంటి వారు ఎంచుకునేటటువంటి మార్గం, ఆ ఎంచుకునేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడిచేటటువంటి స్త్రీ కాబట్టి ఆమె తన పాతివ్రత్యాన్ని నిలుపుకోవడం కోసము ఈ రాక్షస రాజు యొక్క దుష్ట కర్మల నుంచి తనను తాను కోసము తప్పక హత చనిపోయి ఉంటుంది. విరూప లేదా ఎన్ని రకాలుగా చనిపోయి ఉంటుందో అని ఆలోచిస్తున్నాడు. విరూప వికృత వివర్చస మహానన దీర్ఘ విరూప దర్శన సమీక్ష రాక్షస రాజయోషిత భయాత్ వినష్ట జనకే చరాత్మజ జనకేశ్వరాత్మజ. ఆ జనకేశ్వరాత్మజ జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆమె విరూప వికృత వివర్చస మహానన దీర్ఘ విరూప దర్శనా రాక్షస రాజ జ్యోతిష. రాక్షసరాజ, ఆ రాక్షసరాజ అయినటువంటి రావణాసురుని యొక్క యోషిత స్త్రీలు, ఆయన కాపలాగా పెట్టినటువంటి ఆ స్త్రీలు, ఆయన అంటే ఇంకా కాపలాగా పెట్టారని తెలియదు కానీ అక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ చూసి, ఆ స్త్రీలు ఎలా ఉన్నారు? విరూప భయంకరమైనటువంటి రూపంలో ఉన్నటువంటి వారు. ఒక కన్ను ముక్కు సక్రమంగా లేదు, ధరించే వస్త్రాలు సమంగా లేవు, ఆకృతులు సమానంగా లేవు, వికృతమైనటువంటి ఆకృతులు కలిగి ఉన్నవాళ్ళు. వివర్చస, వాళ్ళలో ముఖాలలో ఒక ఎటువంటి వర్చస్సు లేదు, ఎటువంటి కాంతి లేదు. వివర్చస, ఎటువంటి కాంతి, వెలుగు, ప్రకాశము లేనటువంటి ముఖాలు. మహానన, ఎంత పెద్ద పొడుగాటి మొహాలు, ఇటన్నా పొడుగా ఉన్నాయి లేదా ఇటన్నా వెడల్పుగా ఉన్నాయి, మొత్తానికి మహానన పెద్ద పెద్ద ముఖాలు కలిగి ఉన్నటువంటి వారు. దీర్ఘ విరూప దర్శన, దీర్ఘంగా పొడుగుగా ఉన్నటువంటి వాళ్ళు, విరూప దర్శనులైనటువంటి ఆ రాక్షస స్త్రీలని చూసి సమీక్ష్య చూసి సా జనకేశ్వరాత్మజ, ఆ జనకేశ్వరుని కుమార్తె అయినటువంటి జానకి భయాత్, ఒకసారి భయపడిపోయి ఉంటుంది. ఈ అమ్మాయి చక్కగా చిన్నగా నాజూగ్గా జనక మహారాజుకి నేలలో భూమిలో దొరికినటువంటి అమ్మాయి, అంత గారాభంగా అక్కడ పెరిగినటువంటి అమ్మాయి, అంతకన్నా గారాభంగా
కోడలుగా ఇక్కడ దశరథ మహారాజు దగ్గర పెరిగినటువంటి అమ్మాయి ఇలాంటి వికృతాకారులని, భయంకర ఆకారులని చూసి, కానీ ఆమెలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ధైర్యము ఇంకా తెలియలేదు హనుమంతుడికి. తెలుస్తుంది కాసేపు అయిన తర్వాత, ఆమెను చూసిన తర్వాత ఆమె మనోధైర్యం ఎంత ఉందో తెలుస్తుంది. ఈ ఆకృతులనందరినీ చూసి ఆ భయం చేత వినష్ట, ఆమె నష్టమైపోయి ఉంటుంది. అంటే నష్టం అంటే ఇక్కడ మరణించిపోయి ఉంటుంది. ఆమె చనిపోయి ఉంటుంది. అంటే గుండె పగిలిపోయి ఉంటుంది. ఈ ఆకృతులని చూసి మనకి ఊహించడానికే అలా ఉంది చూడండి. ఊహిస్తేనే మనకి ఆ భయంకర ఆకారాలు ఎదురుగుండా నించున్నారంటే గజగజ ఒక వణుకు వచ్చేటట్టుగా ఉంది. అలాంటి వాళ్ళందరిని చూసి ఆమె భయంతోటి నష్టమైపోయి ఉంటుంది. నశించిపోయి ఉంటుంది. సీతామదృష్ట్వా హే అనవాప్య పౌరుషం విహత్య కాలం సహ వానరైశ్చరం నమే అస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణ దండ బలవాంశ్చ వానర. ఇప్పుడు ఇంక తనని గురించి తను ఆలోచించుకుంటున్నాడు. సీతాదేవి చనిపోయి ఉంటుంది అని ఒక 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 ఆలోచనకు వచ్చాడు. నిర్ణయానికి రాలేదు. ఒక ఆలోచన వచ్చేసింది, పొటమరించింది ఆయన మనస్సులో. వచ్చిన తర్వాత సీతాం అదృష్ట్వా హి సీతాం అదృష్ట్వా, ఆ సీతాదేవిని అదృష్ట్వా, ఆమెని చూడలేక, ఆమె కనబడక, అనవాప్య పౌరుషం, అనవాప్య ఆమెని ఆమెని పొందలేక, అంటే ఆ సీతాదేవి యొక్క దర్శనమును పొందలేక, పౌరుషం విహత్య, నా యొక్క పౌరుషం అంటే పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నము, పురుష అంటే పురుషులు మాత్రమే చేసే ప్రయత్నం కాదు. ఎవరైనా ఒక మానవ ప్రయత్నము అటువంటిది కాలం విహత్య, విహృత్య, దాన్ని వదిలేసి, నాకు ఏం పని నేను చెయ్యాలో ఆ చెయ్యవలసినటువంటి కార్యాన్ని నేను వదిలి వేసి, కాలం సహా వనైశ్చరం వానరై చిరం కాలం సహా, ఆ వానరులతోటి చాలా కాలము గడిపిన వాడనై, చిరకాలము ఆ వానరులతోటి సహా ఉన్నవాడనై అయి, మే సుగ్రీవ సమీపగా గతి నా అస్తి. ఇప్పుడు నేను నా మీద ఇంత దృష్టి పెట్టినటువంటి, నా మీద ఇంత విశ్వాసం ఉంచినటువంటి ఆ సుగ్రీవుని సమీపగా, అతని దగ్గరికి వెళ్ళడానికి గతి నాస్తి, నాకు గతి లేదు, నేను వెళ్ళలేను. ఎందుకంటే ఈ సీతాదేవిని చూడలేకపోతున్నాను. సీతాదేవిని కనబడటం లేదు. సీతాదేవి కనబడక, నా పురుష ప్రయత్నమేమో అది ఫలించక, నా వానరులతో కలిసి నేను గడిపినటువంటి ఆ కాలాన్నంతటిని కూడా కాలం గడిపినటువంటి వాడినైనా నేను ఇవాల్టి రోజున నేను ఎలా సుగ్రీవుడి సమీపానికి వెళ్ళగలను? సుగ్రీవ సమీపగా గతి నామే అస్తి, నాకు లేనే లేదు, నేను వెళ్ళలేను. ఎందుచేత అంటే సుతీక్ష్ణ దండ బలవాశ్చ వానర, మా వానర రాజు అయినటువంటి ఆ సుగ్రీవుడు సామాన్యుడు కాదు. అతడు బలవాన్, చాలా బలవంతుడు. మరి ఇంకా సుతీక్ష్ణ దండ, చాలా తీక్ష్ణమైనటువంటి దండనమును విధించేవాడు. ఎవరికైనా ఏ పనైనా అప్పగించినట్లయితే, అతనిచ్చినటువంటి ఆజ్ఞని గనక ఎవరైనా సరిగా నిర్వహించలేక పోయినట్లయితే, చెప్పినటువంటి పనిని చెయ్యకపోతే అతడు ఖచ్చితంగా దండనము వేస్తాడు. చాలా తీక్షణమైనటువంటి దండనము వేస్తారు. మనకిలాగా కాదు. కోర్టులో తిరిగి వాళ్ళు ఇవన్నీ తెచ్చేసుకొని ప్రజల్లో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ డబ్బులు అవి అన్నీ కూడా, వాళ్ళు దోచేసుకున్న డబ్బులు అవన్నీ కూడా అందరికీ ప్రవాహంలాగా వాళ్ళ బంధువులందరికీ వెళ్ళిపోతాయి. అయినా వాళ్ళని ఏమీ చేయలేరు. వాళ్ళనేమీ ముట్టుకోలేరు. కానీ ఆ రోజులలో ఎలా ఉండేదంటే, చెప్పిన పని చెయ్యకపోతే, ఇచ్చినటువంటి కార్యము నిర్వహించలేకపోతే, నీ పురుష ప్రయత్నంలో నీ గనక లోపం చేసినట్లయితే, నువ్వు తీక్ష్ణ దండనానికే అర్హుడవు, దండిస్తాడు ఆ సుగ్రీవ మహారాజు. అందుకని నేను అక్కడికి వెళ్ళలేను. దృష్టం అంతఃపురం సర్వం దృష్టా రావణయోషితః
న సీతా దృశ్యతే సాధ్వి వృథా జాతో మమ శ్రమః. దృష్టం అంతఃపురం సర్వం. నేను మొత్తం అంతఃపురం అంతా చూసానే. రావణయోషితః దృష్ట్వా ఆ రావణ స్త్రీలనందరినీ కూడా చూసానే. కానీ సాధ్వి సీత న దృష్ట. ఈ సాధ్వి అయినటువంటి సీత మాత్రం నాకు కనపడలేదు. అందరిని చూశాను. రావణ అంతఃపురం అంతా చూశాను. ఎన్ని చేసినా సరే, ఏమైనా సరే నాకు సీతాదేవి అయితే మాత్రం కనపడలేదే. వృధా జాతో మమ శ్రమః. ఇంక అనుకుంటున్నాడు. తల బాదుకుంటున్నాడు. వృధా జాతః మమ శ్రమః. నా శ్రమంతా కూడా అంత సముద్రం లంఘించి వచ్చానే. ఇంత పెద్ద ఆకృతిని చేసుకున్నాను. ఇంత చిన్న ఆకృతిని చేసుకున్నాను. ఇన్ని చేశాను. ఇన్ని కష్టాలు పడ్డాను నేను. ఈ నా శ్రమంతా కూడా వృధా జాతః. వృధా అయిపోయింది. కిం ను మాం వానరాः సర్వే గతం వక్ష్యంతి సంగతాః గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్వనః. ఇప్పుడు గనక నేను అక్కడికి గనక వెళ్ళాను అనంటే, మళ్ళీ వెనక్కి తిరిగి నా స్నేహితులందరినీ గనక కలిశాను అనంటే, వాళ్ళు మాం వానరాः సర్వే వానరాः. ఆ వానరులందరూ కూడా మాం సర్వే అందరూ కూడా మాం కిం ను గతం అక్కడికి వెళ్ళినట్లయితే, ఆ వానలో చేరినట్లయితే కిం వక్ష్యంతి. వాళ్ళందరూ నన్ను ఏమడుగుతారు? మాం వక్ష్యంతి, నన్ను గురించి అడుగుతారు, చెప్తారు. సంగతాః, నన్ను కలిసిన వారే. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అని అంటే, వెళ్ళిన తర్వాత ఆ వానరులందరూ కూడా సహచరులు. ఆ సహచరులైనటువంటి ఆ వానరులందరూ కూడా నన్ను ఏమడుగుతారు? గత్ర గ ఏమని అడుగుతారు? ఏమని అడుగుతారంటే తత్ర గత్వా, అక్కడికెళ్ళావు గదా! నువ్వు లంకకెళ్ళావు గదా! త్వయా వీర, ఓ వీరుడా, త్వయా నీ చేత కిం కృతం కిం కృతం, అక్కడ నువ్వు ఏమి చేశావు? తత్వదస్వనః, దాని గురించి మాకు చెప్పు. మాకు చెప్పు. నువ్వు అక్కడికెళ్ళావు, లంకకెళ్ళావు గదా! లంకలో నువ్వేం చేశావు? సీతాదేవి కోసం ఎక్కడ వెతికావు? ఏం చేశావు? ఓ వీరుడా, వీరుడైనటువంటి వాడివా, నువ్వు చెప్పు అని ఇట్లా నన్ను వక్ష్యంతి, మాం వక్ష్యంతి, నన్ను అందరూ అడుగుతారు. అడిగితే నేనేం చెప్పాలి? అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి. అదే అంటున్నాడు. అదృష్ట్వా, నేను చూడలేదు కదా. చూడనటువంటి వాడిని కిం ప్రవక్ష్యామి, నేనేమి చెప్పను. తామహం జనకాత్మజం అదృష్ట్వా, ఆ జనకాత్మజను, ఆ జానకిని అదృష్ట్వా, చూడలేని వాడనైన నేను కిం ప్రవక్ష్యామి, నేనేమని చెప్తాను. ధ్రుయం ప్రాయం ఉపైష్యంతి కాలస్య వ్యతివర్తనే. అందరూ కూడా నేనేం చేయాలి ఇప్పుడు? నేను చేయవలసినటువంటి పని ఏమి ఉంది అంటే, ఈ ఈ సీతాదేవిని గనక నేను చూడలేదు అని నేను గనక చెప్పాను అని అంటే, వాళ్ళకి ఆ ప్రశ్నలకి సమాధానం అసలు నేనేమి చెప్తాను? ఏమి చెప్పలేను. కాబట్టి ధ్రువం ప్రాయం ఉపవేశ్యంతి కాలస్య వ్యతివర్తనే. కాలం యొక్క వ్యతివర్తనే. అది ఇట్లా గనక తిరిగిపోయినది అయితే, గడిచిపోయినది గనక అయితే, కాలం ఇంకా రోజు రోజుకి కాలము గనక గడిచిపోతూ ఉన్నది గనక అయితే, వ్యతివర్తనే, అది తిరిగిపోయినట్లు కనుక అయితే, ధ్రువం ప్రాయం ఉపేషంతి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రాయోపవేశం చేసుకుంటారు. నేను వెళ్ళాలి, వెళ్ళి అక్కడ చెప్పాలి. చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏముంది గనక, నేను చెప్పకుండా నేను ఇక్కడే ఉన్నాను, చాలా కాలం ఉన్నాను అని అంటే కూడా వాళ్ళు ప్రాయోపవేశం చేసుకుంటారు. నేను వెళ్ళి నేనేం చెప్పను? నా దగ్గర ఏం సమాధానము ఉన్నది గనక. కిం వా వక్ష్యతి వృద్ధశ్చ జాంబవాన్ అంగదశ్చ సహ గతం పారం సముద్రస్య వానరాః చ సమాగతాః. కిం వా వక్ష్యతి వృద్ధః జాంబవాన్, వృద్ధుడైనటువంటి ఆ జాంబవంతుడు కిం వక్ష్యతి, ఆయన ఏమి చెప్తాడు? ఆయన ఏమంటాడు నన్ను? అంగదః చ సహ, ఆ యువరాజు అయినటువంటి అంగదుడు ఏమని అడుగుతాడు నన్ను? గతం పారం సముద్రస్య పారం గతం, సముద్రం యొక్క పారము, ఆ చివరికి అంతకి అటువంటి అటు సైడ్కి, ఆ వైపుకి, సముద్రం యొక్క ఆవలి వైపునకు గతం వెళ్ళిన తర్వాత వానరస్య సమాగత, ఆ వానరులందరినీ కలిసిన తర్వాత జాంబవంతుడు వచ్చి అడుగుతాడు, నువ్వేం చేశావు అని.
అంగదుడు వచ్చి అడుగుతాడు, ఏం చేసావని? కానీ నేనేం చెప్తాను అని చాలా దుఃఖపడిపోతూ కూర్చున్నాడు. కూర్చొని మళ్ళీ ఇంత దిగులు అంటే మనం చేయాలనుకున్నటువంటి కార్యము సాధించలేకపోతున్నప్పుడు దిగులు అనేది రావడం అనేది సహజమైనటువంటి విషయం. అందులో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి ఇది ఇలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో, నేను కారు తాళం చెవి రోడ్డు మీద ఎక్కడన్నా పారేసుకున్నానేమో, ఏమో అనే ఆలోచన అట్లా వస్తూ ఉంటుంది మనకి. అలానే వచ్చింది. అలా దిగులు పడిపోయి కూర్చుంటే ఏమిటి లాభము అని ఒకసారి ఒక జూలు దులుపుకున్నట్టుగా ఒళ్ళొక్కసారి విదిలించుకొని అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతోహో కర్మ యచ్చ కరోతి సహా. చాలా ప్రసిద్ధము అయినటువంటి శ్లోకం. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. అనిర్వేదం అనిర్వేదం నిర్వేదము అనంటే దిగులు, విచారము, డిప్రెషన్, నేను దిగులు, విచారము ఇటువంటివి. ఈ అనిర్వేద అంటే నా నిర్వేద అనిర్వేద అంటే విచారం లేకపోవటం. విచారము అంటే ఆలోచన కాదు, దుఃఖం. మన తెలుగులో విచారం, చింత, ఆలోచన, దిగులు ఇటువంటివి. ఆ అనిర్వేద శ్రియోమూలం అది ఆ దిగులు చెందకుండా ఉండడం, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉండడం. అనుకున్నటువంటి కార్యము సాధించలేకపోయాము అన్నటువంటి దుఃఖము చెందకుండా ఉండడమే శ్రియ మూలం. అన్ని సంపదలకు మూలం, అన్ని సంపదలకు కారణం, అంత అభివృద్ధికి అంతటికి కారణం. అనిర్వేద పరం సుఖం. ఆ అనిర్వేదమే, ఆ దుఃఖం లేకపోవటమే. దుఃఖం అంటే ఏడుపు దుఃఖం కాదు, ఆ దుఃఖం లేకపోవడం, దిగులు లేకపోవటం, విచారము లేక పోవటం, డిప్రెషన్ లేకపోవటం అనేదే పరం సుఖం. ఇప్పుడు ఎంతమంది డిప్రెషన్లలో పడిపోయి ఐటీ పీపుల్ వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. ఎంతమంది సైకాలజిస్టుల దగ్గరికి, సైక్రియాటిస్టుల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు? ఇదే కారణం ఏంటి? ఆ పనిలో పడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి ఇలాంటి శ్లోకాలు వినిపించాలి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. ఆ దిగులు చెందకుండా ఉండడం అనేదే పెద్ద గొప్ప సుఖము. అనిర్వేద హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సర్వార్థేషు అన్ని విషయాలలో, సమస్తమైనటువంటి విషయాలలో ప్రవర్తక, ప్రవర్తింప చేయునది, ప్రేరేపణ కలగజేయునది అనిర్వేద హి. అనిర్వేదమే కదా, దిగులు చెందకుండా ఉండడమే కదా, విచారించకపోవటమే కదా. ఆ దిగులకి ఇంకేమన్నా తెలుగు పదం ఉందా? డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా ఉండడమే కదా అన్నిటికీ. అంటే ఆ ఉత్సాహానికి ప్రేరేపణ కలిగించేది అనిర్వేదమే. కరోతి సఫలం జంతోహో కర్మ యచ్చ కరోతి సహా. ఎవరెవరు ఏ ఏ పని చేయాలి అనుకున్నారో యచ్చ యచ్చ కర్మ కరోతి, ఎవరు ఏ పనిని చేయాలి అనుకుంటున్నారో అది సఫలం కరోతి. ఆ అనిర్వేదం అనేది, దిగులు లేని తనం అనేదే వారికి ఆ పనులని చెయ్యడానికి తగినటువంటి ప్రేరేపణను ఇస్తుంది అని. తస్మాత్ అనిర్వేదం కృతం యత్నం చేష్టే అహముత్తమం అదృష్టాంచ విచేష్యామి దేశాన్ రావణ పాలిత. తస్మాత్ అంచిత అనిర్వేదం అనిర్వేదం అనిర్వేద కృతం. అనిర్వేదం లేకుండా, నిర్వేదం అనేది లేకుండా, దుఃఖం అనేది లేకుండా, దిగులు అనేది లేకుండా యత్నం చేస్తే, యత్నం ప్రయత్నాన్ని చేస్తే నేను చేస్తాను. అహం ఉత్తమం ఉత్తమం యత్నం చేస్తే, ఉత్తమమైనటువంటి మరి ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అదృష్టాశ్చ విచేష్యామి దేశాన్ రావణ పాలిత. ఇక్కడ ఈ రావణ పాలితములైనటువంటి దేశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆ వాట్లల్లో అదృష్టాంచ నేను చూడనివి ఏమైనా గనక ఉన్నాయా? అవన్నీ చోట్ల కూడా విచేష్యామి, నేను అన్ని చోట్ల కూడా వెతుక్కుంటూ వెళ్తాను అనుకొని. ఆపానశాల విచితాః తథా పుష్పగృహాణి చ చిత్రశాలాశ్చ విచితాః భూయః క్రీడాగృహాణి చ నిష్కుటాంతర రథ్యాశ్చ విమానాని చ సర్వశః ఇది సంచిత్య భూయో విజేతో ఉపచర్యతే. ఇప్పటిదాకా చూశాడు అన్ని పాపము,
అన్ని చూసినా గాని ఇంకా ఏమైనా నేనేమన్నా చూడలేదా? ఏమైనా ఆపానశాల విచితాః. పానశాలలన్నీ కూడా మాత్రము నేను వెతికాను. ఎందుకంటే అక్కడే రావణుడు ఆహ్, అలా మద్యపానాలు తీసుకుంటూ ఉంటాడు. స్త్రీలందరూ అక్కడే ఉండి ఉంటారు కాబట్టి అక్కడైతే నేను వెతికాను. అలా ఎట్లా అయితే నేను ప్రతి ఇంచి అంగుళం అంగుళము ఆ పానశాలలో వెతికానో అలానే పుష్పగృహాణి పూల పూల పొదరిళ్ళ ఇళ్ళు, చిత్రశాలాః విచితాః. చిత్రశాలలన్నింటినీ కూడా వెతికాను. భూయః భూయః మళ్ళీ తిరిగి క్రీడా గృహాణి, ఇంకా వెతకని చోట్లు ఏమున్నాయి? పుష్పగృహాలు వెతికాను, చిత్రశాలలు వెతికాను, పానశాలలు వెతికాను. ఇంకా మళ్ళీ తిరిగి క్రీడా గృహాణి, క్రీడా గృహములు. ఆటలాడుకునే స్థలాలుంటాయి గదా! ఆటలాడుకునేవన్నీ, ఇండోర్ గేమ్స్ అని ఆడుకునేవన్నీ, ఔట్‌డోర్ గేమ్స్ ఆడుకునేవన్నీ ఆ క్రీడా గృహాణి, ఆ క్రీడా గృహములను నిష్కుటాంతర నిష్కుటాంతరాః, నిష్కుటాంతర రథ్యాః చ. నిష్కుటాంతరములు అంటే నిష్కుటములు అంటే ఈ చిన్న పార్కులు మన ఇంటి చుట్టూరా వేసుకునేటటువంటి మొదటే చూసాడు. ఇంటి చుట్టూరా వాళ్ళ చిన్న ఉద్యానవనాలు ఉండడము, ఫౌంటైన్‌లు ఉండడము అన్నీ లోపలికి లంకలోకి వస్తుండంగానే గమనించాడు అవన్నీ. అలాంటివన్నీ. అని ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ ఈ ఇంటి చుట్టూరా ఆహ్, పెద్ద పెద్ద ప్యాలెస్‌ల లాంటి ఇళ్ళుంటే, ఆ ప్యాలెస్‌ల లాంటి ఇళ్ళకి వాళ్ళకి బయట ఔట్‌స్కర్ట్స్‌లో కొంచెం చిన్నగా గార్డెన్ లాగా వేసుకుంటారు గదా! అటువంటి ఉ ఆహ్, ఆహ్, ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఉద్యాన వనాలు, రథ్యాః, మా మా మార్గాలు, ఆహ్, రాజ వీధులు, విమానాని చ సర్వశః. అన్ని విమానాలు చిన్న, పెద్ద అన్ని విమానాలను వెతుకుతాను అని ఇది నిశ్చింత్య భూయోపి విచేతుం ఉపచక్రమే. ఈ విధంగా నిశ్చయించుకొని మళ్ళీ తిరిగి విచేతుం ఉపచక్రమే. మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. భీమగృహాశ్చ అద్ చ భీమ సారీ భూమిగృహాశ్చైత్యగృహాన్ గృహాతి గృహకానపి ఉత్పతన్ ఉత్పతన్ నిపతన్శ్చాపి తిష్టన్ గచ్చన్ పునః క్వచిత్. భూమి గృహాంచ. భూమి గృహాన్ అంటే అండర్ గ్రౌండ్. సెల్లార్లు కట్టుకోవడం మనకిప్పుడు కొత్తగా ఫ్యాషన్ కాదు. కొత్తగా అలవాటు కాదు. రామాయణ కాలంలోనే అండర్ గ్రౌండ్‌లు కట్టుకోవడాలు, అంటే సెల్లారులు కట్టడాలన్నీ అప్పట్లోనే ఉన్నాయి. భూమి గృహాలంటే భూమి లోపల ఉన్నటువంటి భూగృహాలు. భూగృహాలు, చైత్య గృహాలు, ఆరామాలు. అంటే తోటలలో మధ్యలలో ఉండేటటువంటి ఆరామాలు. గృహకానపి, గృహకానపి. అంటే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే, ఆ ఇంటి పక్కన ఒక చిన్న సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి గదా! అలాంటివన్నమాట. గృహకములు అంటే. ఆ చిన్న చిన్న ఇళ్ళు. ఇంటి వెలుపల ఉండేటటువంటి ఒక సర్వెంట్ క్వార్టర్స్ లాంటి ఆ చిన్న చిన్న ఇళ్ళను. అంటే రావణాసురుడు తీసుకొనెళ్ళాడు గదా! బంధించేసి ఏమన్నా అలాంటి ఒక చీకటి గృహంలో పెట్టేసాడేమో సీతని అని. ఉత్పతన్ అని అవన్నీ కూడా విచేతం ఉపచక్రమే. అవన్నీ కూడా వెతకటము మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఉత్పతన్ నిపతంశ్చ కింద ఉత్పతన్ పైకెగురుతున్నాడు. నిపతన్ కింద పడుతూ దుంకుతున్నాడు. పైకి కిందకి దుంకుతూ తిష్టన్ గచ్చన్ కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు, ఎంత రెస్ట్‌లెస్‌గా ఉన్నాడన్నమాట. తిష్టన్ ఆగి కూర్చుంటున్నాడు ఒక చోట. గచ్చన్ మళ్ళా తిరిగి లేచి, అయ్యో! ఇక్కడ చూడలేదే, ఈ స్థలంలో చూడలేదే, ఈ ఇంట్లో చూడలేదే అనుకుంటూ మళ్ళా అక్కడికి వెళ్తున్నాడు. పునః క్వచిత్. అపావృణ్వన్శ్చ ద్వారాణి కపాటాన్యవఘట్టయన్ ప్రవిశన్ నిపతంశ్చాపి ప్రపతన్ ఉత్పతన్నపి. అపావృణ అపావృణ్వశ్చ ద్వారాణి. ద్వారములు తలుపులన్నీ ఎక్కడైనా తలుపులు వేసుంటే ఆ తలుపులన్నీ తెరుస్తున్నాడు. కపాటాన్ అవఘట్టయన్. కపాటాల క క తలుపుల ద్వారాలు తలుపులుంటాయి కదా! ఆ తలుపులన్నింటినీ కొడుతున్నాడు. అవన్నీ తెరుస్తున్నాడు. తలుపులను కొడుతున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రవిశన్ నిష్పతంశ్చాపి. లోపలికెళ్తున్నాడు, బయటకొస్తున్నాడు. అంటే
చిన్నగా పిల్లి ఆకారంలో ఉన్నాడు కదా! వాళ్ళు పడుకున్న వాళ్ళైనా సరే లోపలికి వెళ్తూ ఉంటే ఒక పిల్లులు, ఎలకలు వచ్చి పోతున్నాయి అని అనుకుంటున్నారు. ఆ ప్రవిశన్ నిపతంశ్చాపి ప్రపతన్ ఉత్పతన్నపి పడుతున్నాడు, లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు, లోపలికెళ్తున్నాడు, బయటకొస్తున్నాడు, ఇక్కడ వెతుకుతున్నాడు, అక్కడ వెతుకుతున్నాడు. పాపం హనుమంతులు వారు అలా అంతా వెతుకుతూ సర్వమప్యవకాశం స విచచార మహాకపి. ఆ మహాకవి సర్వమపి అవకాశం. అన్ని అవకాశాలను అంటే అన్ని ఆహ్, చోట్లను, అన్ని చోట్లను ప్రతి అంగుళము, అంగుళం, అంగుళం ఆ లంక అంతా కూడా విచచార వెతికాడు. ఏ చతురంగ చతురంగుళమాత్రః అపి నా అవకాశः స విద్యతే. ఎంత వెతికాడంటే అవకాశం అంటే స్థలం, చోటు. ప్రతి చోటుని వెతుకుతూ ఉంటే చతురంగుల మాత్రః అపి 4 అంగుళాల స్థలం కూడా వదిలిపెట్ట లేదు. అంటే ఆ సీతాదేవి గనుక ఇట్లా కూర్చొనుంటే ఒక 4, 5 అంగుళాల స్థలమే కావాలి గదా! పాపం ఆమెకి. 6 అడుగుల స్థలం అక్కర్లేదు గదా! ఓ 2 అడుగుల స్థలం చాలు. ఆ చతురంగుల మాత్రః అపి నా అవకాశः స విద్యతే. అక్కడ ఎక్కడా కూడా ఒక్క చోట గూడా ఒక 4 అంగుళాల స్థలం కూడా ఆయన వదిలిపెట్టకుండా అంతా వెతికాడు. రావణాంతఃపురే తస్మిన్ యం కపిర్న జగామసః. అక్కడ రావణాంతఃపురంలో ఆహ్, త తస్మిన్ రావణాంతపురే ఆ రావణాంతఃపురంలో అన్యం వేరొక్క చోటు ఏది కూడా కపిః న జగామ. ఈ కపిః ఈ కపి ఈ వానరుడు జగామ అన్నది లేదు. వెళ్ళలేదు అన్న చోటు లేదు. అంత మొత్తం అయన్నీ గూడా వెతికాడు. ఒక 7, 8 శ్లోకాలే ఉన్నాయి. కంప్లీట్ చేసేద్దాం. అంటే అన్నీ ఇట్లానే ఉన్నాయి శ్లోకాలు. కపిర్న జగామ. ప్రాకారాంతర రథ్యాశ్చ వేదిక చైత్య సంశ్రయాః దీర్ఘికాః పుష్పకరిణ్యః చ సర్వం తేన అవలోకితం. ప్రాకారాంతర రథ్యాశ్చ ప్రాకారాంతర ప్రాకారాంతరములు కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్. ప్రాకారములు. ఆ ప్రాకార వాటి మధ్యలో ఉన్నటువంటి రథ్యాః దారులు. ఆ దారులలో కూడా ఆ వీధులు కూడా మధ్య మధ్యలో కాంపౌండ్ వాల్స్‌కి మధ్యలో ఉన్నటువంటి స్థలాలు కూడా ఇరుకుగా ఉన్నటువంటి స్థలమైనా సరే, ఆ స్థలంలో కూడా వే వే వేదిక చైత్య సంశ్రయాః వేదిక వే వేదికలు ఎక్కడెక్కడైతే వేదికలున్నాయో, ఆ వేదికలు చైత్య సంశ్రయాః చైత్యాలయాలు, చైత్య ఆరామాలు అంటే ఎక్కడైతే అందరూ నలుగురు వెళ్ళేటటువంటి చోట్లో ఉంటే, వాళ్ళు ఆ బాటసారులందరూ కూర్చోవడం కోసంకి పూర్వకాలంలో అట్లా అన్నీ నిర్మించేవాళ్ళు. బాటసారులకి మధ్యలో వెళ్ళడానికి ఒక చిన్న షెల్టర్ లాంటిది. అవన్నీ వాటిలన్నిటిని ఆరామాలు అంటారు. కొన్నేమో పెద్ద పెద్దగా ఉంటాయి. అందులో గుడి అంటే సాధారణంగా బౌద్ధ, జైన వాళ్ళకి గుళ్ళు ఉండవు. కానీ వాళ్ళందరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవటానికి వీలైనటువంటి చో ఒక గుడారాలు లాంటివి. చైత్య ఆరామాశ్చ దీర్ఘికాః దీర్ఘికములు. దీర్ఘికములంటే పొడవైనటువంటి దీర్ఘచతురస్రాకారంలో ఉండేటటువంటి బావులు. ఆడవాళ్ళందరూ స్విమ్మింగ్ చేసుకోవడానికి పద్మాలు పెంచుకోవడానికి, పద్మాలతోటి ఆడుకోవడానికి ఉండేటటువంటి బావులు, దిగుడు బావులు. పుష్పకరిణ్యశ్చ పుష్పాలు పూసేటటువంటి దీర్ఘికలు ఉన్నాయి. అవన్నీ కూడా సర్వం తేన అవలోకితం. అన్నీ కూడా అతని చేత చూడబడ్డాయి. రక్షస్యః వివిధాకారాः విరూపాः వికృతాः తథా దృష్ట్వా హనుమత తత్రతౌ నతు సా జనకాత్మజ. ఆ రాక్షసి స్త్రీలు రాక్షస్యః అంటే స్త్రీలింగం. ఆ రాక్షసి స్త్రీలు వివిధాకారాः రకరకాలైనటువంటి ఆకృతులలో ఉన్నారు. విరూపాः చాలా వికృతమైనటువంటి రూపాలు కలిగి ఉన్నారు. వికృతంగా ఉన్నారు. వికారంగా ఉన్నారు. ఒక రూపురేఖలనేవి వాళ్ళకి లేవు. అలా ఉన్నటువంటి వారందరూ కూడా హనుమత దృష్టా హనుమంతుడి చేత చూడబడ్డారు. తత్ర అంటే అక్కడ. నాతు జనకాత్మజ. కానీ ఆ జనకాత్మజ మాత్రం కనపడలేదు. క్లాస్‌లో ఉన్నా.
రూపేణ అప్రతిమా లోకే వరా విద్యాధర స్త్రియ దృష్టా హనుమత తత్ర నతు రాఘవనందిని. రూపేణ అప్రతిమాః విద్యాధర స్త్రియ. విద్యాధర స్త్రీలు రూపేణ అప్రతిమాః, ఎంత వికృతాకారులైన రాక్షసి స్త్రీలు కనబడ్డారు. అత్యంత సౌందర్యవతులైనటువంటి విద్యాధర స్త్రీలు కూడా కనపడ్డారు. లోకే వరాహ, లోకంలో వరాహ శ్రేష్టమైనటువంటి ఉత్తములైనటువంటి విద్యాధర స్త్రీలు రూపేణ అప్రతిమ, రూపంలో అప్రతిమలు, అప్రతిమమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి వారు. వాళ్ళందరూ కూడా హనుమంతుడి చేత చూడబడ్డారు. కానీ నతు రాఘవనందిని, కానీ రాఘవనందిని రఘురాముని యొక్క ప్రియురాలు మాత్రము, రఘురాముని ఆనందింపజేసేటటువంటి ఆ సీతాదేవి మాత్రము నాగకన్య వరారోహ పూర్ణచంద్ర నిభానన దృష్టా హనుమత తత్ర నతు సీత సుమధ్యమ. నాగకన్య వరారోహులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి ఆ నాగకన్యలు పూర్ణచంద్ర నిభానన, పూర్ణచంద్రుని వల్ల పౌర్ణమి చంద్రుని వలె అందమైనటువంటి ఆననాహ ముఖాలు కలిగినటువంటి వాడు. పూర్ణచంద్ర నిభ ఆనన, పూర్ణచంద్రుని యొక్క కాంతి కలిగినటువంటి ముఖము కలిగినటువంటి ఆ స్త్రీలు, ఆ వరారోహులైనటువంటి స్త్రీలు, అంటే ఆ అందమైనటువంటి స్త్రీలు, శ్రేష్ఠులైనటువంటి స్త్రీలు, ఉత్తములైనటువంటి ఆ స్త్రీలు తత్ర హనుమత దృష్ట, తత్ర అక్కడ హనుమంతుని చేత చూడబడ్డారు. కానీ నతు సుమధ్యమ సీత, నతు సా సుమధ్యమ, కానీ ఆ సుమధ్యమ అందమైనటువంటి నడుము కలిగినటువంటి ఆ సీతాదేవి మాత్రము కనపడలేదు. ప్రమథ్య రాక్షసేంద్రేణ నాగకన్య బలాదృత దృష్టా హనుమత తత్ర సా జనకనందిని. ఆ రాక్షసేంద్రుని చేత బలంగా హృత, బలాత్కారంగా హృత తీసుకొని రాబడినటువంటి నాగకన్యలందరూ కూడా రాక్షసేంద్రుని చేత ప్రమథ్య అణిచి వేయబడి బలం చేత, అతని యొక్క శారీరక బలం చేత హృత తీసుకురాబడినటువంటి నాగకన్యలందరూ కూడా తత్ర హనుమత దృష్ట, అక్కడ హనుమంతుని చేత చూడబడ్డారు. కానీ నా సా జనకనందిని, కానీ ఆ జనకనందిని మాత్రము కనపడలేదు. ఇది ఈ రెండో శ్లోకము బహుశా ఇంటర్పోలేషన్ అన్నారు, అంటే వాటిలో ఎవరో వేరే వాళ్ళు చేర్చినటువంటి శ్లోకం అయి ఉండాలి. ఎందుకంటే నాగకన్య వరారోహ అయిపోయింది, నాగకన్యల గురించి వర్ణించాడు. తర్వాత మనకు ఇంతకు ముందు 8వ సర్గలో 9వ సర్గలో అక్కడికి వచ్చినటువంటి స్త్రీలందరూ రావణుణ్ణి కోరి వచ్చిన వాళ్ళు, కానీ ఎవరిని ఆయన బలాత్కారంగా తీసుకురాలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ప్రమథ్య బలాత్ హృత, వాళ్ళందరినీ అణిచివేసేసి బలాత్కారంగా లాక్కొచ్చి వెళ్ళారు అనే విషయము అసంప్రతంగా ఉంది. రెండిటికి కలయిక లేదు. ఇలాంటి శ్లోకాలు చాలా ఉంటాయి. సహా అపశ్యన్ తాం మహాబాహు పశ్చ కన్యా వరస్త్రియా విషసాద మహాబాహు హనుమాన్ మారుతాత్మజ. సహా అపశ్యన్ తాం, ఆమె మాత్రము కనబడటం లేదు, సీతాదేవి మాత్రం కనబడటం లేదు. ఇలాంటి వాక్యం వచ్చింది కదా ఇంతకు ముందే. మహాబాహు పశ్చశ్చ అన్యా వరస్త్రియ, వేరే ఇతర స్త్రీలందరూ కనబడుతూ ఉన్నారు. ఇతరములైనటువంటి ఉత్తములైనటువంటి స్త్రీలు, శ్రేష్ఠులైనటువంటి స్త్రీలందరూ కనబడుతున్నారు. కానీ జనకాత్మజ మాత్రము కనబడటం లేదు. విషసాద మహాబాహు హనుమాన్ మారుతాత్మజ, మహాబాహు అయినటువంటి ఆ హనుమంతుడు మారుతాత్మజుడు విషసాద, చాలా విషాదాన్ని, చాలా దుఃఖాన్ని పొందాడు. ఏంటి, నేను ఎంత వెతికినా ఆమె కనబడటం లేదు, ఇంతమంది స్త్రీలు కనబడుతున్నారు కానీ సీతాదేవి మాత్రం కనపడటం లేదు అని. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష్య అనిలసుత చింతాం పునర్ ఉపాగమత్. అనిలసుత చింతాం పునః అగమత్. ఉద్యోగం వానరేంద్రుడైనటువంటి ఆ తన యొక్క ఉద్యోగం అంటే ఇక్కడ మనం తెలుగులో చెప్పుకునే ఉద్యోగం కాదు, ప్రయత్నం. నా యొక్కటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి తన యొక్క ఉద్యోగం
ప్రయత్నము ప్లవనం సాగరస్య చ, ఆ సాగరం పైనకి ప్లవనం ప- ఆ, ఎగిరి రావటం, ఆ సముద్రముని దాటి దాటి ఆ, రావటం, సముద్రాన్ని దాటి రావటము, ఇవన్నీ కూడా వ్యర్థం వీక్ష్య, అవన్నీ వ్యర్థమైపోయినాయే అని అనిలసుత, ఆ అనిలసుతుడు మారుతాత్మజుడు చింతాం పునః ఉపాగ, మళ్ళీ చింతలో పడిపోయాడు, మళ్ళీ దుఃఖంలో ఆ పడిపోయాడు, మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. ఏంటి ఇది ఎక్కడా కనబడటం లేదు, ఎంత వెతుకుతున్నాను కనపడటం లేదు అని మళ్ళీ ఆలోచన నిమగ్నుడు, చింతాక్రాంతుడై ఆలోచన నిమగ్నుడు అయ్యాడు. నిమగ్నుడై ఇంకా ఇక్కడెక్కడా కనబడటం లేదు అనుకొని డిసైడ్ చేసుకొని అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజ చింతాం ఉపజగామ అథ శోకోపహత చేతన. అవతీర్య విమానాత్, ఆ విమానం నుండి, ఆ పుష్పక విమానం నుండి, ఓహో అంటే ఇప్పటిదాకా అంతా ఇంకా విమానంలోనే మళ్ళీ ఇంకోసారి వెతుకుతున్నాడు. విమానా అవతీర్యచ, ఆ విమానంలో నుంచి దిగి హనుమాన్ మారుతాత్మజ చింతాం అథ, ఆ తరువాత చింతాం ఉపజగామ, చాలా చింతాక్రాంతుడు అయిపోయాడు, చాలా అతి తీవ్రమైనటువంటి ఆలోచనలలోకి దుఃఖంలోకి పొందాడు. శోకోపహత చేతన, శోకో ఉపహత చేతన, అతని మనస్సంతా కూడా చింతాభారంతో దుఃఖభారంతో ఉపహత కొట్టబడిన వాడే, అంటే నిండిపోయినటువంటి వాడే, శోకము దుఃఖముతోటి నిండిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే మళ్ళీ ఏం చెయ్యాలి, ఎలా కనుక్కోవాలి సీతాదేవిని అని మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేస్తూ ఆ ఆలోచన నిమగ్నుడు అయిపోయాడు. మళ్ళీ అంటే ఇప్పుడు దాకా అంతా వెతికాడు, ఒక్కొక్క ఈ అంగుళం అంగుళం వెతికాడు. అందరే తనకంతా దొరికిపోతుంది అనుకున్నాడు, వచ్చాడు, దొరకలేదు. అసలు ఆ రావణుడి సంపదలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత సంపదలు ఏమిటి రావణాసురుడికి, ఇంత గొప్ప శౌర్యం ఏంటి, ప్రతాపం ఏంటి, ఆకృతి ఏంటి, ఇంతమంది స్త్రీలు అతని వెనకాల ఇలా వచ్చేసారు ఏమిటి, అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. సరే సీతాదేవి కోసం వెతికితే సీతాదేవి ఎక్కడ కనబడటం లేదు, మరి ఇక్కడ అంతా లేకుండా ఎక్కడ దాచిపెట్టాడు సీతాదేవిని, ఏం చేశాడు, నాకెందుకు కనపడటం లేదు, నేను ఇంత ప్రయత్నం చేశానే, అంత సముద్రం దాటి వచ్చానే, ఇవంతా కూడా మానవ ప్రయత్నాలు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఆహా నేను ఇంత కష్టపడ్డాను, నాకెందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు కనపడలేదు సీత, నేను అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తే అంత సముద్ర లంఘనం చేశాను, ఎవరు చేయలేనటువంటి కార్యం నేను నిర్వహించాను, అయినా నాకు సీతాదేవి కనబడదేంటి, ఇట్లాంటి రకాలైనటువంటి ఆలోచనలతోటి ఇప్పుడు ఇంకా దుఃఖపడిపోతున్నాడు. అంటే తన తన మీద తనకి నమ్మకం సడలిపోతున్నది. నేను దొరకపుచ్చుకోగలను సీతని అనుకున్నాడు, కానీ సీతాదేవి దొరకలేదు. దొరకపోయేటప్పటికీ తన మీద తనకే నమ్మకము సడలిపోయి శోకోపహత చేతన, ఆ శోకము దుఃఖం మనసంతా నిండిపోయినటువంటి వాడే చింతాం ఉపజగ, మళ్ళీ చింతలో పడ్డాడు. ఈ విధంగా మనము 12వ సర్గ పూర్తి చేసుకున్నాము. 13వ సర్గలోకి వెళ్దాం తర్వాత. రేపు 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 13వ సర్గలోకి వెళ్దాం.